మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్న మహాని చిన్నుని చూసి నవ్వుతారు అక్కడున్న వారందరూ. చూసావా చిన్ను, మళ్ళీ వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారో? నీకు నేను ముందే చెప్పాను, ఈ మిడ్డీలు చెడ్డీలు నా వల్ల కావని. పైగా ఒకేసారి ఇన్ని రంగులు కలిసి మీది నా చేత చేయించడం అవసరమారా తమ్ముడు అని అమాయకంగా అడుగుతుంది మహా. అక్క, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఇది సిటీ స్టైల్గా ఉండాలి కదా. ప్రియా అక్క, అలాగేమీ స్టైల్ రా బాబు. ప్రియా వాళ్ళిద్దరి వైపు రావడం చూసి మహా ఆమె ఎందుకు వస్తుందో అర్థం కాక సైలెంట్గా అక్కడే నిలబడిపోయింది. ప్రియా అక్క, మనం షాపింగ్కి వెళ్ళట్లేదా? నువ్వెందుకు మళ్ళీ పైకి వస్తున్నావు అని అడుగుతాడు చిన్ను. చిన్ను, నువ్వు చూసుకోలేదా? నువ్వు ప్యాంట్ వేసుకోలేదు, మర్చిపోయావా అంటూ మళ్ళీ ఇంకొకసారి నవ్వుతుంది ప్రియా. అవునా అంటూ చిన్ను ఒక్కసారిగా కిందకు చూసుకొని గదిలోకి పరిగెడతాడు. అమ్మయ్య, నన్ను చూసి వీళ్ళెవరూ నవ్వలేదు, చిన్నుని చూసి నవ్వారు అని మనసులో ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది మహా. ప్రియా మహా వైపు చూసి, చిన్ను వస్తాడులే, మనం వెళ్ళి కారులో కూర్చుందాం పదా మహా అంటూ ప్రియా మహాని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది. అందరూ కారులో కూర్చున్న తర్వాత చిన్ను వచ్చి కాంచన పక్కన కూర్చుంటాడు. అందరూ మరొకసారి నవ్వుతారు చిన్నుని చూసి. చిన్ను తల్లి కొంగులో తలదాచుకుంటాడు. కార్ డ్రైవర్లందరూ తమ తమ రథాల్ని షాపింగ్ మాల్కు ప్రయాణిస్తారు. కారులో కూర్చున్న ప్రేమ్ ఆలోచనలో మునిగిపోయాడు. ఉదయం ఫోన్ చేసి ఒకసారి కలుద్దామా ఇంటి దగ్గర అని సౌజన్య అడగడం గుర్తొచ్చింది అతనికి. కానీ ఇప్పుడు ఏం మాట్లాడబోతుంది అని తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రేమ్కి. అజయ్, మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి పోనివ్వు అని చెప్పాడు ప్రేమ్ తన సెక్రటరీకి. వీళ్ళిద్దరూ ఒకరేమో మా చెల్లెలు కూతుర్ని చేసుకోమంటే ఇంకొకరు మా అన్నయ్య కూతుర్ని చేసుకోమంటారు. నాకు ఇప్పుడు పెళ్ళి వద్దురా బాబు అంటే అసలు వినరు. బిజినెస్లో నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న ప్రేమ్ని అజయ్ సార్ పిలుస్తారు. సార్ దిగండి అంటాడు. ఏంటి అప్పుడే వచ్చేసాను ఇంత ఫాస్ట్గా అని అంటాడు ప్రేమ్. అజయ్కి ఏం మాట్లాడాలో తెలియక అవునన్నట్లు తలూపుతాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ప్రేమ్. చాలా అందమైన గార్డెన్ అది. అక్కడ సౌజన్య కూర్చొని ప్రేమ్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు తనని నేనేమని అడగాలి? నన్ను పెళ్లి చేసుకోమనా, లేదంటే తనను వదిలేయమని ఒప్పుకుంటాడా అంటూ తనను తానే ప్రశ్నించుకుంటుంది సౌజన్య. అప్పుడే అక్కడికి ప్రేమ్ వస్తాడు. రా ప్రేమ్, ఇలా కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న సోఫాని చూపిస్తుంది. ఏమైంది సౌజన్య, ఒంటరిగా కలవాలన్నావు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. సౌజన్య అన్న మాటలకి ఆశ్చర్యపోతాడు ప్రేమ్. నువ్వు అని అడగబోతున్న సౌజన్యాన్ని మధ్యలోనే ఆపేస్తాడు ప్రేమ్. సౌజన్య, నువ్వు అడగాలంటుంది ఏమిటో నాకు మా నాన్న ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న మాట నేను కాదనలేను. అంటే నువ్వు అనేది ఏంటి ప్రేమ్? నాకు ఇచ్చిన మాటను తప్పుతావా? ఆ రోజు మా అమ్మ అడిగిన దానికి నేను మాట ఇచ్చాను, కానీ ఆమెకు తెలుసు కదా నాకు ముందే పెళ్ళైపోయిందని. మా అమ్మ మా అత్తయ్య మీద చిన్న కోపం, అందుకే ఆ రోజు అలా చేసింది. అది ప్రేమని నువ్వు అనుకుంటే నాది తప్పు కాదు. ఇప్పుడు నేనేం చేయలేను సౌజన్య. నువ్వు ఆ మాటను మర్చిపోయి ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అయితే నువ్వు ఆమెతో సంసారం కంటిన్యూ చేయబోతున్నావా? ఇది మాట్లాడడానికేనా నువ్వు నన్ను పిలిచావా? అవును, నేను ఇది మాట్లాడడానికే నేను నిన్ను పిలిచాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అత్తయ్య చెప్పిన మాటలు వల్ల చిన్నప్పటి నుంచి నువ్వే భర్తగా ఊహించుకున్నాను. పైగా మర్చిన మాటతో నేను అది కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను.
కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లీజ్ సౌజన్య, మన పెళ్ళి ఇంకా జరగలేదు. అక్కడ ఆ పెళ్ళి 2 కుటుంబాలకు సంబంధించింది. ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. నువ్వు ఇదంతా మర్చిపోయి ముందుకు మూవ్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. ప్రేమ్ వెళ్ళిపోతున్న వైపే చూస్తూ అక్కడే కూర్చుంది సౌజన్య. నేను చెప్పాను కదా, మా తమ్ముడు అంత తొందరగా దొరకడు. వాడి మనసులో ఒకటి ఉంటే బయటికి ఇంకొకటి వస్తుంది. వాడు నిన్ను ఎప్పటికీ ప్రేమించడు. నిన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం నీకే మంచిది అంటూ అక్కడికి వచ్చాడు రాజ్కుమార్. వాళ్ళిద్దరికీ ఇందాకటి నుంచి గమనిస్తూ ఉన్న తను, నువ్వెప్పుడొచ్చావు రాజ్ అంటుంది సౌజన్య. మొదట్లోనే వచ్చాను, కానీ మీరే నన్ను గమనించలేదు. నువ్వెందుకు నీ తమ్ముడిని అంతగా ద్వేషిస్తున్నావు అని అడిగింది సౌజన్య రాజుని. నువ్వెందుకు మహాని ద్వేషిస్తున్నావు? నేను అందుకే. నాకు దక్కనివన్నీ వాడికి ముందుగా దొరుకుతున్నాయి. ఏదో ఆలోచిస్తున్న సౌజన్య వైపు చూస్తూ అంటాడు రాజ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.